ఓకేమ్మా, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? ఓకే. సో మనం లాస్ట్ టైం ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాము ఒకసారి రీకాల్ చేసుకుందాం. ప్లేన్ అంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి రీకాల్ చేసుకున్నాం. ఫస్ట్ రీకాల్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ప్లేన్ ఏమా, జనరల్ ఫార్మ్ ఆఫ్ ప్లేన్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ప్లేన్ ఈస్ చెప్పాలి ఏంటది? ax plus b z equal to 0. అంటే మీ ప్లేన్ ఇలా ఉంటే ఖచ్చితంగా దానికి ఓఎం అనేది పర్పెండికులర్గా ఉంటుంది, ఓపి అని ఉంటుంది. సో దీన్ని ఓఎంని నార్మల్ టు ద ప్లేన్ అంటాం. సో నార్మల్ ఫామ్ ఏముంటుంది? lx ప్లస్ ఎంఐ ప్లస్ ఇది నార్మల్. ఎస్, నార్మల్. నా వాయిస్ మీకు వాయిస్ బాగా వినబడుతుంది కదమ్మా? ఏం ప్రాబ్లం లేదు కదా? చిన్న వినపడుతుంది మ్యామ్. ఓకే, సరే మేడం కొంచెం. సో ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇంకొకటి ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఎ పాయింట్ త్రూ ఏ అనుకున్నాం. x1 y1 z1 and having drs a b c is so a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to c. ఇది ఈక్వేషన్. అయితే మనం లాస్ట్ టైం ఒక ప్రాబ్లం చెప్పుకున్నాము. ఇంకొక ప్రాబ్లం అలాంటి టైప్దే చెప్తాను, ఎందుకంటే మనము ఒక టైప్ చెప్పినాము, ఇంకొక టైప్ ఎలా చేయొచ్చు అని చెప్తాను. దాంట్లోనే ఇంకో టైప్ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. క్వశ్చన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ద పాయింట్ -1, 3, 2 and perpendicular to the planes. So in the planes x plus 2y plus 2z is equal to 5 and 3x plus 3y plus 2z is equal to 8. సో ఇవి 2 ప్లేన్స్. ఈ టైప్ ప్రాబ్లం మనం చెప్పుకున్నాం కదమ్మా. అయితే ఇంతకుముందు ఒక మెథడ్, ఇది ఇంకొక మెథడ్. ఈ రకంగా చేయొచ్చు, ఆ రకంగా చేయొచ్చు, మీ ఇష్టం ఏదైనా సరే. ఓకే, మనం ఇప్పుడు ఇంకో మెథడ్ చెప్తాను. ఇక్కడ లాస్ట్ టైం చెప్పిన మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్. సో మనం ది రిక్వైర్డ్ ప్లేన్, అంటే మనకి ఏ ప్లేన్ అయితే ఆ ప్లేన్ కావాలా, రిక్వైర్డ్ ప్లేన్ బి ఏమవుతుంది? ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1. ఇక్కడ x1 y1 z1 ఏంటి? పాసింగ్ త్రూ ద పాయింట్స్ x1 y1 z1. సో సిన్స్ it is passing through -1, 3, 2. సో ఏమవుతుంది అది? -1, 3, 2 అంటే ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అంతేనా, ప్లస్ బి ఇంటూ వై మైనస్ 3 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు సి. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? అంటే ఇలా అయినా తీసుకోవచ్చు. మనం ఇందాక మనం ఫార్ములా రాసుకున్నాం కాబట్టి ఈ ఫార్ములా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. ఎలా చేసినా కూడా ఒకటే. మీరు ఎక్కడైనా వేరే టెక్స్ట్ బుక్లో ఈ ఫామ్లో ఉంది, ఎందుకంటే చాంది టెక్స్ట్ బుక్లో దాదాపుగా ఈ ఫామ్స్ ఉన్నాయి. అందరూ ఈ ఫామ్ ఉందని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒకసారి మళ్ళీ ఈ ఫామ్లో కూడా చెప్దామని చెప్తున్నాను. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం.
సో గివెన్ ప్లేన్స్, సో ఏమేమి ప్లేన్స్ ఇచ్చినారు మనకు? గివెన్ ప్లేన్స్ ఏమది? x plus 2y plus 2z is equal to 5, x plus 2y plus 2z is equal to 5, ఇది 2 అనుకున్నాం. సో సెకండ్ది ఏమి? 3x plus 3y plus 2z is equal to 8, 3x plus 3y plus 2z is equal to 8, ఇది 3. అయితే మనకు రిక్వైర్డ్ ప్లేన్ ఇది 1. మనం ఏం కనుక్కుంటే అయిపోతుంది? మనకు ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. మనకు ఏబీసీ కనుక్కుంటే ప్లేన్ ఈక్వేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆ ఏబీసీ కనుక్కోవడానికి ఏం చేస్తున్నాము? ఈక్వేషన్ 1 and 2 ఆర్ పర్పెండిక్యులర్. సో ఈక్వేషన్ 1 and 2 ఆర్ పర్పెండిక్యులర్ అంటే L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 లేదా A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 is equal to 0. సో ఇవేంటి? A ప్లస్ 2B ప్లస్ 2C is equal to 0, అంతేనా? నెక్స్ట్, సో ఈక్వేషన్ 1 and 3 ఆర్ పర్పెండిక్యులర్. ఈక్వేషన్ మా వాషింగ్ పడుతుంది కదా మనకు. ఎస్, 1 and 3 ఆర్ పర్పెండిక్యులర్ అంటే అప్పుడు ఏమవుతుంది? A1 అంటే 3A ప్లస్ 3B ప్లస్ 2C is equal to 0. సో ఫ్రమ్ దీస్ టూ we will find ABC. సో ఫస్ట్ B వాల్యూస్ రాసుకోవడం చెప్పినా కదా నేను. 2 2 1 2, తర్వాత 3 2 3 3. సేమ్ అవుతుంది ఇక్కడ మనకు ABC. సో A by 4 minus 6, B by 6 minus 2, C by 3 minus 6. సో ఏమవుతుంది? A by minus 2 is equal to B by 4 is equal to C by minus 2. సబ్స్టిట్యూట్ చేయాలి. ఏదేంట్లో? దీంట్లో ఫస్ట్ ఈక్వేషన్. ఫ్రమ్ ఈక్వేషన్ అనేది A into x plus 1, A into x plus 1 plus B into y minus 3 plus C into ఏంటది? Z minus 2 is equal to 0. సో ఏమవుతుంది? ఏ అంటే -2 into x plus 1 plus 4 into y minus 3 minus 3 into z minus 2 is equal to 0. సో ఏమైంది? -2x minus 2 plus 4y minus 2y minus 3z plus 6 is equal to 0. ఏమి? -2x plus 4y minus 3z. సో -12 అంటే -6 కదమ్మా, -8 is equal to 0. సో therefore 2x minus 4y plus 3z plus 8 is equal to 0. సో వచ్చిన ఈక్వేషన్ కరెక్టా కాదా అని చెప్పాలంటే ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఈ త్రూ పాయింట్ చెక్ చేసుకోవాలి. ఏంటి త్రూ పాయింట్? -1 3 2. చూడండి ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకు? -2 అవుతుంది. 3 అంటే -12. ఇది ఎక్కడ? -1 అంటే -2, 4 3 12, -12 -2 -2 అంటే -14 అవుతుంది. ఇక్కడ 3 3 9 అంతేనా? సారీ 3 2 6, 6 ప్లస్ 8 ఎంత? 14 అవుతుందా? సో -14 ప్లస్ 14 0 అవుతుంది. అలా దీనికి కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా, క్లియర్ అయిందా? ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. జస్ట్ మీకు ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు అని చెప్పాను. రైట్, ఇంకొక నెక్స్ట్ ప్రాబ్లం. Foot of the perpendicular from origin to a plane is 2 minus 3 4. Find the equation of the plane. Find the equation of the plane. ఓకే, సో జనరల్గా మనకు ప్లేన్ ఈక్వేషన్ కావాలంటే ఏమేమి కావాలమ్మా? ఎవరైనా చెప్తారా? ప్లేన్ ఈక్వేషన్ కావాలంటే మనకేం కావాలి? ప్లేన్ ఈక్వేషన్ కావాలంటే ఏమేమి ఉంటే కనుక్కుంటాం ఈజీగా ప్లేన్ ఈక్వేషన్.
మ్యామ్. ఏం కావాలమ్మా? పాయింట్ మన పైన దాచిన ప్రకారం పాయింట్ డిఆర్స్ ఉండాలి, అంతేనా? సో మనకేమి ఇచ్చినాడు? సో మనకేమి ఇచ్చినాడు ఇక్కడ? ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఏ ప్లేన్ అంటే, సో ఇది ప్లేన్ అనుకుంటే ఆరిజిన్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ప్లేన్లో ఉంది అంట. 2 - 3 ఆరిజిన్. సో పి అనుకున్నాము. ఈ ఓపి అనేది ప్లేన్కి నార్మల్ అవుతుందా? నార్మల్ అవుతుందా? సో నార్మల్, ఎస్. సో ఇప్పుడు ఓ 0 0 0 లెట్ అండ్ పి 2 - 3. సో ఇప్పుడు మనకు let equation of the plane through 2 - 3 4 ఏంటా ఈక్వేషన్? a ఇంటూ x - 2 ప్లస్ b ఇంటూ y ప్లస్ 3 ప్లస్ c ఇంటూ z - 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనమ్మా? అంతే కదా? ఆ ప్లేన్ అంతేనా? త్రూ పాయింట్ అంటే, ఎందుకంటే పి అనేది ప్లేన్లో ఉంటుంది. అయితే డిఆర్స్ ఆఫ్ ఓపిఆర్ అవి కూడా ఏమి? 2 - 3 4. డిఆర్స్ అంటే ఏదైనా ఏబిసినేనా? డిఆర్స్ అంటే అదే కదా. సో 2 ఇంటూ x - 2 - 3 ఇంటూ y ప్లస్ 3 ప్లస్ 4 ఇంటూ z - 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండిమ్మా. అదే పాయింట్ అదే ఎట్లా అవుతారో కూడా నేను చెప్పినాను. ఇక్కడ డిఆర్సి ఓపీ అనేది దీనికి నార్మల్ అవుతుంది. సో నార్మల్ డిఆర్స్ ఆఫ్ ఓపీఆర్ ఇవి, కాబట్టి ఆటోమేటిక్గా ఇవి కూడా ప్లేన్గా డిఆర్స్ అవుతాయి, అంతేనా? సో 2x - 4 - 3y - 9 ప్లస్ 4z - 16 ఈజ్ ఈక్వల్ టు 0. 2x - 3y ప్లస్ 4z ఏమవుతుందమ్మా ఇక్కడ? -4 - 60 అంటే -20, విచ్ ఈస్ -29 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ప్రాబ్లం అర్థమైందా? ఇంకేమంటే ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. Find the equation of the plane through the point 4 0 1 and parallel to the plane 4x plus 3y minus 12z plus 8 is equal to 0. Okay, right. So find the equation of the plane passing through a point ఇచ్చినాడు and parallel to another plane ఇచ్చినాడు. ఓకే, ఇప్పుడు చూడండి అన్నీ కూడా ఇదిగా మొత్తం సాల్వ్ చేయమంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఉంటుందమ్మా. మనకి జనరల్ ఫామ్ తెలియాలి, ఆ ఈక్వేషన్ కనుక్కోనికి ఏమేమి కావాలి అన్నదొక్కటి మనకు క్లారిటీ వచ్చేసిందంటే ప్రాబ్లమ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో మనకి ఇప్పుడు ప్యారలల్ అంటే ఏమి? ఇప్పుడు సేమ్ ఈక్వేషన్ 2 ప్యారలల్ ఉన్నాయంటే దాదాపుగా ఆ రెండు ఏం చెప్తాం మనము? సేమ్ రేషియోలో ఉంటాయని చెప్తాం, అంతేనా? లెట్ గివెన్ పాయింట్, ఏం పాయింట్ ఇచ్చినారు మనకు? 4 0 1 అండ్ గివెన్ ప్లేన్ 4x ప్లస్ 3y మైనస్ 12z ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే సేమ్ ప్లేన్ అలానే ఉంటుందమ్మా. ఒక ఏం డిఫరెన్స్ ఉంటుందంటే ప్యారలల్ ప్లేన్కి కాన్స్టెంట్ ఒకటి, కాన్స్టెంట్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. -4 ఏమ్మా? constant value yes. Equation of plane parallel to the plane ఏంటది? 4x plus 3y minus 12z plus 8 is equal to 0 is 4x plus 3y minus 12z is equal to some k. ఇది
లేదా డి, మనం డి అనుకుంటాం బట్ డి రాసుకోవడం బెస్ట్, ఈజీ ఉంటుంది. మనకు తెలియని డి వాల్యూనే కదా. సో ఈజ్ ఈక్వల్ టు డి. అంటే మన ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 1 passing through, so passing through point 4 0 1, substitute x place లో 4, y place లో 0, z place లో 1, అంటే మీ 4 into 4 plus 3 into 0 minus 12 into 1 is equal to d. 7th 16 minus 12 is equal to 3, where d is equal to 4. So therefore required plane is, సో మనకు కావాల్సిన ప్లేన్ ఏమి 4x ప్లస్ 3y మైనస్ 12z ఇస్ ఈక్వల్ టు 4. అంటే 4x ప్లస్ 3y మైనస్ 12z మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 0. ఇది మీకు ఇంటర్మీడియట్లో కూడా ప్యారలల్ ప్లేన్ వచ్చిందమ్మా, రాలేదా? ఓకే. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఏమైనా గుర్తుందా మీకు? ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. Equation of plane passing through 3 points. A x1 y1 z1, B x2 y2 z2, C x3 y3 z3. సో ఏంటి మా ప్లేన్ ఏమైనా గుర్తుందా? మాడ్ గుర్తొస్తుందా? ఏమన్నా ఏం రాయాలి చెప్పండి, ఎవరన్నా చెప్పాలి. మాకు ఇటు ఎప్పుడైనా మేడం మ్యాట్రిక్స్ ఫామ్ ఎప్పుడైనా ఏం చెప్పినారు? రిక్వైర్డ్ ఈక్వేషన్ రాసుకొని అందులో పాయింట్స్ బిల్డ్ చేసి 3 ఈక్వేషన్స్ వస్తాయి కదా. ఓకే ఓకే, అట్లా తీసుకొని సాల్వ్ చేసి ఏబిసిలు కనుక్కుంటారు. సాల్వ్ చేస్తే రిక్వైర్డ్ ఈక్వేషన్స్. ఓకే, సో ఇట్లా అయినా కూడా చేసుకోవచ్చు. మరి నీకు బాగా కనుక్కోవడం వస్తే ఇది ఈజీ అవుతుంది. నెక్స్ట్ అట్లా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. z2 మైనస్ z1, నెక్స్ట్ ఇది x3 మైనస్ x1, y3 మైనస్ y1, z3 మైనస్ z2 is equal to 0. ఓకే, ప్రాబ్లం చేద్దాం. మీకు ఇదైతే ఈజీ మెథడ్ అని. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. క్వశ్చన్ రాస్తాం. Find the equation of the plane through the points semi 2 2 minus 1 3 4 2 and 7 0 6. సో మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్? ఇప్పుడు మనకి ఇచ్చినవి సొల్యూషన్. సో ఇది x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3. Similarly, mod equation of plane is mod x minus x1, y minus y1, z minus z1, x2 minus x1, y2 minus y1, z2 minus z1, x3 minus x1, y3 minus y1, z3 minus z1 mod is equal to 0. ఒకవేళ అక్కడ సాల్వ్ చేయడం ఏమైనా ప్రాబ్లం రావచ్చు. ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ మైనస్ x1 అంటే x మైనస్ 2, y మైనస్ 2, z ప్లస్ 1, అంతేనా? నెక్స్ట్ x2 మైనస్ x1 అంటే 3 మైనస్ 2, అంతేనా? 4 మైనస్ 2, 2 ప్లస్ 1. తర్వాత ఇదేంటి? x3 మైనస్ x1 అంటే 7 మైనస్ 2, 0 మైనస్ 2, 6 ప్లస్ 1, అంతేనా? అంత ప్రాసం ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు సేమ్ x మైనస్ 2, y మైనస్ 2, z ప్లస్ 1, 1
2 3 ఇది 5 minus 2 7 ఈజ్ ఈక్వల్ టు 3. సో దీని మాడు కనుక్కోవడం తెలుసు కదా, ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఏం రాస్తామా 14 ప్లస్ 6 అంతేనా, ఇది అంతేనా, మైనస్ వై మైనస్ 2 ఇంటూ ఈ లైన్ తెలిస్తే 7 మైనస్ 15 ప్లస్ జెడ్ ప్లస్ 1 ఇంటూ ఈ లైన్ తెలిస్తే మైనస్ 2 మైనస్ 10 ఇస్ ఈక్వల్ టు 0. అంతేనా, రైట్? అంతే మ్యామ్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైతుంది 20 ఇంటూ ఎక్స్ మైనస్ 2 తర్వాత మైనస్ 15 అంటే ఎంత, 7 పోతే మైనస్ 8 అయినా ప్లస్ 8 ఇంటూ వై మైనస్ 2 ఇదేమైతుంది మైనస్ 12 ఇంటూ జెడ్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు వై. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 20x మైనస్ 40 ప్లస్ 8y. మీర్చి ఏమా భార్గవ్ డిస్టర్బ్ వస్తుంది, మీర్చి వెరీ గుడ్. 8y మైనస్ 16 మైనస్ 12z మైనస్ 12 ఇస్ ఈక్వల్ టు 0. అంటే మీ 20x ప్లస్ 8y మైనస్ 12z ఏమవుతుంది మైనస్ ఇక్కడ మైనస్ 12 మైనస్ 16 మైనస్ 40 ఏమవుతుందమ్మా, మైనస్ 12 మైనస్ 60 అంటే 28, మైనస్ 28 మైనస్ 40 అంటే మైనస్ 68 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ దీంట్లో మనము దేంతో పోతుంది మనకి ఇక్కడ 5తో పోతాయి మొత్తం, లేదు లేదు 4తో పోతాయా, 4తో పోతుంది కదా, 5x 4 5 జా 4 2 జా 4 3 జా 4 1 జా 4 7 జారేనా is equal to 0. So this is required plane equation. అందువల్ల plane passing through 3 points అంటే అలా రాయాలి, plane passing through a point and perpendicular to 2 planes అంటే అలా చేయాలి. ఓకేనా, ఇంకో ప్రాబ్లం చూద్దాం, టెక్స్ట్ బుక్లో చూస్తాను ఇంకో ప్రాబ్లం. మీరు ఏదైనా సరే మేడం ప్లేన్ పాసింగ్ త్రూ 1 పాయింట్ ప్యారలల్ టు అదర్ పాయింట్ లేదా అదర్ అట్లా ఏమైనా మీకు ఏమైనా ఐడియా వస్తుందా, ఎవరికైనా ఏమైనా వస్తుందా ఒక ప్లేన్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలని ఏదైనా ఉందా చెప్పండి, మీకు ఏమన్నా మైండ్లో ఆలోచన ఉందా ప్లేన్ ఈక్వేషన్? రైట్, పాయింట్స్ ఏంటి 0 2 2 మైనస్ 1. ఇంకొకటి ఇది ఏమైనా మీరు చేస్తారమ్మా, మీరు కూడా పెన్ను పేపర్ తీసుకొని చేస్తారా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అని. కో ప్లేనర్ అంటే ఏమంటారు, ఏమన్నా ఐదు ఉందా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ containing 0 4 3 and 3 పాయింట్స్ తీసుకున్నాను, త్రూ 3 పాయింట్స్ తీసుకున్నాను ఫస్ట్ త్రూ points one minus 1 1 and minus 7 minus 3 minus 5. I'm sure that it is parallel to y-axis. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కనుక్కుందాం, అది ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటుందో లేదో చూద్దాం. ఓకే, సో సొల్యూషన్ సో గివెన్ పాయింట్స్
చాలా నీట్గా రాయాలమ్మా. గివెన్ పాయింట్స్ ఏంటి, ఫార్ములా రాయాలి, తర్వాత సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకేనా? గివెన్ పాయింట్స్ 1 1 1 1 minus 1 1 7 minus 7 minus 7 minus 3 minus 5. సో ఇదేమి 1 1 1 అంటే x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పాయింట్, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ through 3 points. సో ఏంటి మా 3 పాయింట్స్? అది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ మాడ్ ఉండొస్తాం మనం. మాడ్ x minus x1 y minus y1 z minus z1 x2 minus x1 y2 minus y1 z2 minus z1 x3 minus x1 y3 minus y1 z3 minus z1 is equal to 0. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? x1 y1 z1 అంటే 1 1 1 అంటే ఎక్స్ మైనస్ 1 y మైనస్ 1 z మైనస్ 1. నెక్స్ట్ x2 మైనస్ x1 అంటే 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 1 మైనస్ 1. x3 మైనస్ z3 అంటే మైనస్ 7 మైనస్ 1 మైనస్ 3 మైనస్ 1 మైనస్ 5 మైనస్ 1 మాడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనము ఏమొస్తుంది? x మైనస్ 1 y మైనస్ 1 z మైనస్ 1 ఇది 0 మైనస్ 2 0 మైనస్ 8 మైనస్ 4 మైనస్ 6. ఓకే, సో ఈక్వేషన్ కనుకుంటే మనకి ఏమొస్తుంది? సో ఈక్వేషన్ కనుకుంటే మనకి ఏమొస్తుంది? x మైనస్ 1 ఇంటూ ఎంత ఇది? 12 minus 0 minus y minus 1 into 0 minus 0 plus z minus 1 into 0 minus 16 is equal to 0. సో ఇదేమవుతుంది? 12 into x minus 1, ఇక్కడ ఇది 0 అయిపోతుంది. ఇంకేముంటుంది? minus 16 into z minus 1 is equal to 0. 12x minus 12 minus 16z plus 16 is equal to 0. సేమ్ అవుతుందమ్మా. 12x minus 16z ఏమవుతుంది ఇక్కడ? ప్లస్ 4 is equal to 0. సో ఈక్వేషన్ అంతా 4తో పోతుంది కదా. అంటే మీ 4 అంటే 3x minus 4z plus 1 is equal to 0. ఏ ఫామ్లో ఉందా మరి? lx plus nz is equal to p ఫామ్లో ఉందా? అవునా? అప్పుడు ఏమవుతుంది? ప్యారలల్ టు వై యాక్సిస్ నేను చూపించిన కదా అడుగు ఫిగర్. ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో దేర్ఫోర్ 3x minus 4z plus 1 is equal to 0 ఈజ్ ప్యారలల్ టు, ఏదైతే లేదో దాన్ని ప్యారలల్ అని చెప్తాం, ప్యారలల్ టు వై యాక్సిస్. ఒకవేళ అక్కడ జెడ్ కూడా లేకపోతే ఏం చెప్తాం? ప్యారలల్ టు జెడ్ కూడా లేదనుకోండి, అప్పుడేం చెప్తాం? ప్యారలల్ టు చెప్పాలి, ప్యారలల్ టు వై జెడ్ ప్లేన్ అని చెప్తాం, అంతే కదా. ఎక్స్ ఒకటి ఉంటే ప్యారలల్ టు వై జెడ్ ప్లేన్ అంటాం, ఎక్స్ జెడ్ ఉంటే ప్యారలల్ టు వై యాక్సిస్ అంటాం. ఎస్, అంతేనా కాదు? ఓకే, రైట్. So that the points show that the points A may be -6, 3, 2. ఇది మీరు హోంవర్క్ తీసుకుంటారు, వేరే పాయింట్స్ వస్తారు. 2, 2, -1, 7, 0, 6, 3, 4, 2, 0,
4 minus 3 are coplanar. Coplanar. సో కోప్లేనర్ అంటే కోస్టార్ సినిమాలు చూస్తుంటారు కదా, స్టార్ కోస్టార్ అంటే ఏం చెప్తారు? కోస్టార్ అంటే వాళ్ళతో కలిసి పనిచేసే వాళ్ళేనా? కొలీగ్స్ అంటే ఎస్ పలకాలు అంటే ఏమి అంటే కోప్లేనర్ అంటే ఇవన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయని చూపించాలి. సో ఇవన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయని చూపించడానికి మనం ఏం చేస్తామంటే ఏవైనా సరే 3 పాయింట్స్ తీసుకొని దానికి ప్లేన్ ఈక్వేషన్ కనుక్కొని 4th పాయింట్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 పాయింట్స్ ఎక్కువ తీసుకొని ప్లేన్ ఈక్వేషన్ కనుక్కొని 4th పాయింట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. సో అది కూడా ఆ ప్లేన్లో ఉన్నట్టు అంతే కదా. ఒక ప్లేన్ పాసింగ్ త్రూ లేదా ప్లేన్ కంటైనింగ్ ఏ పాయింట్ అంటే ఆ ప్లేన్లో ఆ పాయింట్ ఉందంటే అర్థం ఏమో ఆ పాయింట్ని ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేయాలి ఈక్వేషన్, అవునా కదా? ఎస్, మనం అదే చూపిస్తాం ఇక్కడ. సో లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ త్రూ ఏమవి 2 2 minus 1 7 0 6 3 4 2 తీసుకున్నాం. ఏంటది? x minus 2 y minus 2 z plus 1 7 minus 2 0 minus 2 6 plus 1 3 minus 2 4 minus 2 2 plus 1 is equal to 0. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కనుక్కున్నాం. 4th పాయింట్ ఏమి 0 4 minus 3 దాన్ని సబ్స్టిట్యూట్ సాటిస్ఫై చేసిందంటే ఆటోమేటిక్గా అది కూడా ఆ ప్లేన్లో ఉన్నట్టే. సో గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లేనర్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? x minus 2 y minus 2 z plus 1 5 minus 2 7 1 2 3 mod is equal to 0. Same with x minus 2 into minus 6 minus 14 minus y minus 3 into 15 minus 7 plus z plus 1 into 10 plus 2 is equal to 0. So minus 20 into x minus 2. So 15లో 7 పోతే మనకి 8 ఏనా? minus 8 into y minus 3 plus 12 into z plus 1 is equal to 0. అన్మ్యూట్ చేయండి మా ఎవరు? minus 20x plus 40 minus 8y plus 24 plus 12z plus 12 is equal to 0. సో ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? minus 20x minus 8y plus 12z. ఇక్కడ చూడండి 24 ఒక 12 అంటే ఎంతమ్మా? 36 ఒక 40 అంటే 76 ఏనా? ఎస్, ప్లస్ 76 is equal to 0. సో మొత్తం అగైన్ 4లో పోతుండేది అంతా పోతుందా? పోదా? ఎస్, -4 పోతుందా? ఇది 4 5x తర్వాత ప్లస్ 2y తర్వాత minus 3z అంత 4 1 4 36 అంటే ఎంత? minus 4 1 4 4 9 ఏనా? చెప్పండి. ఎస్, ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు గివెన్ ఈక్వేషన్ వచ్చింది. అయితే ఇంకొక పాయింట్, అనదర్ పాయింట్ ఆ ప్లేన్ మీద ఉందా లేదా చూద్దాం. ఏంది అది? 0 4 minus 3. సో లెట్ అదర్ పాయింట్ 0 4 minus 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సాటిస్ఫై చేస్తే ఈక్వేషన్ అది కూడా ఆ ప్లేన్ మీద ఉన్నట్టే. సో ఏమవుతుంది? 5 into 0 plus 2 into 4 minus 3 into minus 3 minus 19 is equal to ఏమవుతుందమ్మా అక్కడ? 8 ఇది ప్లస్ 9 ఇదేంటి? minus
19. ఒకసారి చూద్దాం. 0, 4, -3 ఇది కరెక్ట్ కదా. -20x మైనస్ 4 8 4 4 12 4 30 కరెక్ట్ కదా. ఇది 0, 4 మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే +2 4 8 +9 ఇది -19 వస్తుంది. రావద్దే, ఇది +19 రావాలటప్పుడు 5 పాయింట్ ఏమైనా తప్పించాము. 0, 5 -3 మేబీ. ఒకసారి చూడండి. ఈక్వేషన్ 2 2 -1 7 0 6 3 4 -2. సో x -2 y -2 z +1. సో 7 -2 అంటే 5. నెక్స్ట్ 0 -2 6 +1 7. రైట్, కరెక్ట్. సో 3 -1. సో ఓకే. ఇప్పుడు అది కోప్లానర్ అయితే కోప్లానర్ అంటాము, కోప్లానర్ కాకపోతే కోప్లానర్ కాదు అని అంటాం. సో మనం తీసుకున్న దాంట్లో 1 2 3 పెట్టేస్తాం. x -2 ఇంటూ -6 -14 రైట్ -y సారీ y -2 ఇక్కడ మనకు మిస్టేక్. y -2 అయితే y -3 రాసుకున్నాం. ఏమన్నా అందరూ చాలా ఎక్కడో ఆలోచిస్తున్నారా లేకపోతే విన్నారా లేదా? y -2 రైట్, వెరీ గుడ్ వచ్చేస్తాను. y -2 సో y -2 into 15 -7. సో -8 into y -2 ఏమవుతుంది? -8y మైనస్ ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఏమవుతుంది ఇక్కడ 8 2 16. ఏం బార్గా ఉన్నారా లేదా ఇంతకీ? సో ఏమవుతుంది ఇక్కడ 28 అవునా? 28 ఒక 40 అంటే 68. సో ఇక్కడ ఏమవుతుంది మనకు సో 4 1 4 4 7 70. So it is -70. So 8 + 9 -17. 17 - 17 is equal to 0. So therefore given points are coplanar. అర్థమైందమ్మా? ఏం పైన అట్లా -2 రాస్తే అసలు చూస్తారా లేదా? మిస్ చేసినవి చెప్పాలి కదా మీరు. ఓకే, థ్యాంక్ యూ. మీకు